నమస్కారం, నా పేరు బాల. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం ఘటనను వైసీపీ రాజకీయ లబ్ధికి వాడుకుంటుంది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ధ్వజం. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న వైసీపీ పీఏసీ సభ్యుడు శైలజానాథ్. ఇది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని పరంగా పెట్టడమేనని వ్యాఖ్య. వ్యవసాయ యాంత్రీకరణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత. రైతులకు 55 వ్యవసాయ యంత్ర పరికరాలను అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. జుత్తిగ నాగరాజు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలి. 50వ జన్మదినోత్సవ వేడుకల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. సింహాచలం అప్పన్న ఆలయంలో చందనోత్సవం వేళ కొండపై గోడ కూలిన ఘటనలో మరణాలు రాజకీయ హత్యలైతే వైసీపీ హయాంలో జరిగిన ప్రమాదాల్లో చోటు చేసుకున్న మరణాలు కూడా రాజకీయ హత్యలేనా అని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. వైసీపీ అధికారంలో ఉండగా ఆక్సిజన్ అందక రుయా ఆసుపత్రిలో 11 మందికి, దేవీపట్నం బోటు ప్రమాదంలో 12 మందికి, అన్నమయ్య ఆనకట్ట గేట్లు కూలిన ఘటనలో 39 మందికి 10 లక్షల చొప్పున మాత్రమే వైసీపీ ప్రభుత్వం పరిహారాన్ని అందించిన విషయాన్ని ఆ పార్టీ నాయకులు గుర్తు చేసుకోవాలని అన్నారు. బాధ్యత గల రాజకీయ పార్టీగా వైసీపీ నాయకులు నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాల్సింది పోగా సున్నితమైన దుర్ఘటనను రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారని మండిపడ్డారు. చందనోత్సవ సందర్భంగా జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం. ఇప్పుడు కూడా జరిగిన విధంగా సింహాచలం క్షేత్రంలో మరి ఆ గోడ కూలిపోవడంతో 7 భక్తులు మరణించడం అది ఎవరు కూడా తీర్చలేని నష్టం. చనిపోయిన కుటుంబ సభ్యులకి, అలాగే చనిపోయిన వ్యక్తులకి ప్రభుత్వం తరఫున, వ్యక్తిగతంగా స్థానిక ఎమ్మెల్యేగా నా తరఫున కూడా ఆ రోజు సంతాపం తెలియజేయటం, వాళ్ళ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కూడా సంఘటన జరిగిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మీద స్పందించి చనిపోయిన వ్యక్తులకు ఎక్స్గ్రేషియాతో పాటు వెంటనే విచారణ కూడా ఆదేశించడం, 3 మెన్ కమిటీని కాన్స్టిట్యూట్ చేశారు. వాళ్ళు ఆల్రెడీ నిన్నటి నుంచి సింహాచలంలో పర్యటిస్తూ వాస్తవాలన్నీ కూడా వెరిఫై చేస్తున్న నేపథ్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ సంఘటన జరగడం నిజంగానే చాలా దురదృష్టకరం. దాన్ని ప్రభుత్వం చెప్పింది, ఆ విషయాన్ని స్థానికంగా నాయకులతో చెప్పాం, అంతా చేయడం జరిగింది. అయితే దీన్ని కూడా రాజకీయం చేసే విధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మామూలుగా ఎప్పుడు ఇటువంటి ఇన్సిడెంట్ అవుద్దా వెంటనే దాన్ని రాజకీయం చేద్దామని చెప్పని ఆయన ఎప్పుడు ప్రయత్నం చేసినట్టుగా ఈసారి కూడా వెంటనే హఠాహుటిన వచ్చాడు. ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా లేదా ఒక నాయకుడిగా సానుభూతి తెలియజేయచ్చు, లేదా ఇంకేదైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఇవ్వచ్చు. కానీ ఇవ్వకుండా ఉన్న 10 నిమిషాలు కూడా ఆయన రాజకీయమే మాట్లాడుకోవడం జరిగింది. ప్రభుత్వం చేసిన హత్య ఇది ఖచ్చితంగా ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని నొక్కి నొక్కి ఆయన చెప్పడం జరిగింది. నేను అధికారంలో ఉండగా ఒక సంఘటన ఇక్కడ జరిగితే ఆ రోజు వెంటనే ₹1 ఇచ్చాను, ఎందుకు వీళ్ళకి ₹1 ఇవ్వలేదు అని చెప్పడమే కాకుండా ఇంకొక కొసబెరుపు మాట కూడా అన్నారు. అమ్మా మీరేం బాధపడద్దు, మీకు ఆ ₹1 అందలేదని చెప్పారు, ఏమి ఇది కావద్దు అంటే మేము అనుకుంటా ఉన్నాం బహుశా ఏమన్నా ఆ మిగతా 75 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పార్టీ నుంచో సొంత డబ్బులు అనౌన్స్ చేస్తాడేమని. రేపు మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పని ఒక చిన్న జోక్ కూడా చెప్పడం జరిగింది. ఆయన ఆల్మోస్ట్ ఆల్ చావు తప్పి కన్ను లట్టపోయింది. ఆయన 11 సీట్లతోటి ఒక చరిత్రలో కన్నీ విని ఎరిగిన ఘోర పరాజయంతో ఆయన ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ నేను అధికారంలోకి వచ్చి నేను మీకు బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్తే అది ఏదో దింపుడికి వెళ్ళాం ఆశ అంటారు. ఏదన్నా చనిపోయి మామూలుగా తీసుకెళ్లేటప్పుడు మళ్ళీ కొంత దూరం పోయినాక ఆ శవాన్ని దించి ఏదో ఆయన పేరు చెప్పి లేగు అంటే ఎట్లా ఎంత లేగరో అలాగే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అటువంటి పరిస్థితిలో ఉన్న పార్టీ. రేపు నేను మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మీకు ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తానని చెప్పడం అంటే ఆ కుటుంబ సభ్యులతో పరిహాసం అన్నట్టుగా ఈరోజు ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంతేకాదు నిన్న స్థానిక విశాఖపట్నంలో ఉన్న నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మరి వాళ్ళ పేర్లు కూడా మనకు అనవసరం, ఇప్పుడు అంతమంది నాయకులందరూ కూడా ఆ సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్ళారు. ఓకే రైట్, తప్పులేదు. ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ పార్టీలు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు అది బాధ్యత వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కొంచెం బాధ్యతాయుతంగా ఉండాల్సింది పోయి అక్కడ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళు కూడా ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే అని చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ జరగాలని కోరుకోరు. అది తెలుగుదేశం ప్రభుత్వం కాదు, వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు, లేకపోతే ఇంకో ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి సంఘటన జరగాలని ఎవరు కూడా కోరుకోరు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయింది,
భవిష్యత్తులో మళ్ళీ ఇటువంటి జరగకుండా ఏం చేయాలి, ఇటువంటి వాటికి సంబంధించి చూడాలి తప్ప ఇది ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పి దాన్ని రాజకీయం చేసి మాట్లాడటం కూడా చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు 2019, 24 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఇవి కొన్ని కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇవన్నీ కూడా ఆయన హయాంలో జరిగిన ప్రమాదాలు. మీ అందరూ కూడా గుర్తుంటుంది, టూరిజం సంబంధించిన బోటు మునిగిపోయి 47 మంది మృతి. ఆంధ్ర అంటే ఒక్క అమరావతి మాత్రమే కాదని ఉత్తరాంధ్ర, రాయలసీమ కూడా రాష్ట్రంలో భాగమని ఈ విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని వైసీపీ పీఏసీ సభ్యుడు మాజీ మంత్రి సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. అప్పులన్నీ తెచ్చి అమరావతిలో పెట్టడం తగదన్న ఆయన ఇది ఖచ్చితంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్దిని పరంగా పెట్టడమేనని అన్నారు. జదాని ప్రాంతమైన అమరావతికి కృష్ణానది ముంపు ప్రమాదం ఉందని, నిజంగా ఆ భయం లేకపోతే దాదాపు 1100 కోట్లతో 5 ఎత్తిపోతల పథకాలు ఎందుకు నిర్మిస్తున్నారని, ఆ 5 లిఫ్ట్ స్కీమ్లు చేపట్టకపోతే అమరావతి నిర్మాణానికి రుణాలు ఇవ్వలేమని బ్యాంకులు హెచ్చరించాయని తెలియజేశారు. మరోవైపు ఊరు పేరు లేని ఊర్సా కంపెనీకి విశాఖలో దాదాపు 3000 కోట్లు విలువైన భూమిని కట్టబెడుతున్నారని ధ్వజమెత్తారు. నీళ్లే రాకపోతే ఎవరిని ముంచడానికి అక్కడ ముంపు కడ్డాలు చెప్తున్నారు, పెట్టుకోవాలో అర్థం చేసుకుని కోరుతా ఉన్నా. నేను చెప్పాలా, మాకు ఆ బ్యాంకులో చెప్పారు 5 కట్టకపోతే డబ్బులు వేయమయ్యా అని చెప్పారు. మీరు 5 ముంపు నివారణ ఏదో కడుతున్నాడు దాదాపు 1100 కోట్ల రూపాయలతో. ఆశ్చర్యం లేదా ఎవరికి? మీకు మాకే భయం వేస్తుంది, మీకు ఆశ్చర్యం అన్న వేయాలి కదా. సంతోషంలో ఉన్నారా మీరు, మీ గుంపంతా? ఎందుకంటే మామూలుగా నేషనల్ హైవే రోడ్డు వేస్తుంది 20 కోట్లు 21 కోట్లు వేస్తుంది కిలోమీటర్. ఇదే ఈ ప్రాంతంలో 52 కోట్లు 58 కోట్లు 61.4 కోట్లు. ఏంది? తీరా చూస్తే ఇది మీకు సంబంధించిన కాంట్రాక్టుల కంపెనీకే పోయినాయని అంటా ఉన్నారు. అవునా కాదా చెప్పాలా మీరు? ఇప్పుడు ఉర్సులా కదా, అదే ఉర్సులానా ఉర్సాలో ఉన్నది ఎట్లా చెప్పారో అది ఇట్లా చెప్పాలి. ఇక్కడి నుంచి మీరు చెప్పాలా. సేపు నా సింగపూర్లో మంగపోతావు, జపాన్లో మంగపోతావు, ఇంగోని మంగపోతావు. ఇక్కడే ఉన్నారు కదా చాలామంది. నరేంద్ర మోడీ గారు పెంచిన అదాని అంబానీ ఉన్నారు కదా, ఓ దగ్గర ఒక 10-15 లక్షల కోట్లు ఉన్నట్లున్నాయి. అంతేకాదు ఆ భారత ప్రభుత్వం పెద్ద పారిశ్రామికవేత్తలకు రుణమాఫీ చేసింది 12 లక్షల కోట్లు అనుకుంటా. మరి కనుక మీకు ఇబ్బంది ఉందేమో లేదో కానీ ముఖ్యమంత్రి గారు మాకైతే మా లాంటి వాళ్ళకి తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే మిమ్మల్ని చూసాం అసెంబ్లీలో చాలాసార్లు, మాకైతే ఇబ్బందిగా ఉంది. మీరు ప్రతి ఒక్కరు కోట్ వేసుకొస్తేనే వాడి పాపం ఎక్కి వాడి వంగి ఆ కోట్ వేసుకొని కూర్చోబెట్టుకొని కాఫీ టీలు తాపించి వాడు తీరా చూస్తే వాడు మన ఉరుసు కంపెనీ పెట్టుకొని మన భూములు తీసుకుపోతాడు కానీ వాడు పైసా తేడు. సో ప్లీజ్ డోంట్ ప్లే విత్ ద సెంటిమెంట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ పీపుల్. మీకు పరిపాలన నిజంగా అభివృద్ధికి ఎట్లా ముందుకు పోవాలి, ప్రజల ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, సంక్షేమాన్ని అభివృద్ధిని ఒకే సమయంలో ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశయాలతో పనిచేసిన వాళ్ళతో మీరు కనుక్కుంటే మీకు ఇస్తారు. మీరైతే మూసేస్తారు. ఏమన్నా మాట అసలు మీకు తమాష కనిపించదా? చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ విమానాశ్రయం కడతారట ఆయన. పాపం విజయవాడ ఒకటి ఉంది కదా 20 కిలోమీటర్లలో, దానికి ల్యాండ్ ఉంది, అన్నీ ఉన్నాయి. 4 నువ్వు కూడా ఆయన ప్రకటించారు. ఈ మాట ఎందుకంటే ఏదో నేను ఊరికే చెప్పడంలో ఆయన ఏం ప్రకటించారంటే కృష్ణా జిల్లాకు ప్రస్తుత విమానాశ్రయాన్ని గన్నవరం అంతర్జాతీయ స్థాయికి విస్తరించడం, అది ఆయన మాటే. మర్చిపోయాడేమని గుర్తు చేస్తూ ఉన్నా. మీరేమీ అక్కడ కట్టాల్సిన అవసరంలే, పక్కనే విజయవాడలోనే ఉంది. మీరు మాట కూడా చెప్పినారు, బహుశా మీరు చెప్పిన మాట మీద నిలబడను అని మీరు తీర్మానం చేసుకుని రాజకీయాలు చేస్తారు కాబట్టి మీకు ఇబ్బంది ఏమో, కానీ కొద్దిగా ఏమైనా ప్రయత్నం చేయండి, ఆయన కడతారట. అక్కడ ఇంకా ఏదో పెద్ద ఈ భారతదేశం మూర్ఛపోయే రైల్వే సెంటరా రైల్వే జంక్షన్ కడతారట. ముందు జనాలు వచ్చిపోయాక బస్ స్టాండు, ఆ ఎండగా చచ్చిపోతారంతా, అక్కడక్కడ బస్ షెల్టర్లు, ఆ బస్ షెల్టర్ దగ్గర కాస్త నీళ్లు, ఇట్లా కనీస అవసరాలు మా అనంతపురం బస్ స్టాండ్ అంతా కట్టండి చంద్రబాబు నాయుడు గారు. బహుశా మీరు అది అడిగితే డబ్బులు లేవంటారు. కష్టాల్లో ఉన్నాను, గల్లా పెట్టి ఖాళీ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులను అయిపోగొట్టారు. 1,54,000 కోట్ల రూపాయలు
ఈ 11 నెలల్లో తెచ్చిన మీరు ఆ డబ్బులు ఏం చేశారో కూడా ఈ రాష్ట్రానికి చెప్పలే ఇంతవరకు మీరు. వ్యవసాయంలో అధునాతన సాంకేతిక పద్ధతులను అనుసరించేందుకు రైతులకు యాంత్రీకరణ పరికరాలను అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మార్కెట్ యార్డులో నియోజకవర్గ స్థాయిలో 55 వ్యవసాయ యంత్ర పరికరాలను శనివారం ఎమ్మెల్యే అంజిబాబు పంపిణీ చేశారు. ప్రభుత్వం యంత్ర పరికరాలపై సబ్సిడీలు అందిస్తుందని రైతులు ఈ సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వ్యవసాయంలో రైతులకు యంత్ర పరికరాలు ఎంతగానో ఉపయోగపడతాయని, వ్యవసాయ యంత్రీకరణకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లు, పవర్ స్ప్రేయర్లు, టార్పాలిన్లు వంటి యంత్ర పరికరాలకు ప్రభుత్వం రాయితీపై అందిస్తుందని అన్నారు. భీమవరం మండలంలో 33 పరికరాలు, వీరవాసరం మండలంలో 22 పరికరాలు, మొత్తం 27,70,000 రాయితీతో 55 వ్యవసాయ యంత్ర పరికరాలను అందిస్తున్నామని అన్నారు. నియోజకవర్గంలో రైతుల కోసం వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు ఇవ్వటం జరిగింది. వీరవాసరం మండలం, భీమవరం మండలం, భీమవరం పట్టణంలో అర్హులైన వారికి ఇవ్వటం జరిగింది. పవర్ టిల్లర్స్ భీమవరానికి 11, వీరవాసరానికి 13, మొత్తం 24 పవర్ టిల్లర్స్ ఇవ్వటం జరిగింది. బ్యాటరీ స్పేర్స్ భీమవరానికి 15, వీరవాసరానికి 2, మొత్తం 17 ఇవ్వటం జరిగింది. పవర్ స్పేర్స్ భీమవరానికి 4, వీరవాసరానికి 1 ఇవ్వటం జరిగింది. రొటోవేటర్స్ భీమవరానికి 2, వీరవాసరానికి 1 ఇవ్వటం జరిగింది. కల్టివేటర్స్ భీమవరానికి 1, వీరవాసరానికి 5 ఇవ్వటం జరిగింది. మొత్తం 55 పనిముట్లు ఇవ్వటం జరిగింది. దీని విలువ 27,70,000 రూపాయలు. దీనికి 60 లక్షల రూపాయలు విలువైన పనిముట్లని 27,70,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల రైతులకు మేలు జరుగుతుంది. కష్టపడి పనిచేసే రైతులకి ఇవ్వాలని ఆలోచన చేసి మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. రాగల రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారని శాసనసభ ఉపసభాపతి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి ఏఎంసీ ప్రాంగణంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు 50వ పుట్టినరోజు వేడుకలు శనివారం జనసేన ఆధ్వర్యంలో నిర్వహించారు. రఘురామకృష్ణరాజు నాగరాజుని అభినందించి మాట్లాడారు. తన ఎన్నికల్లో నాగరాజు శక్తి వంచన లేకుండా కృషి చేశారని, గెలుపులో కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా జనసేన కార్యకర్తలు రక్తదానం చేశారు. 50వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా మన జుత్తిగ నాగరాజు గారు ఇంకొక 50 సంవత్సరాలు ఇలాగే ఆనందంగా, సంతోషంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఎన్నికల్లో గెలిపించడంలో భాగంగా ఎంతో కష్టపడ్డాడు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు తను నాతోనే ఉండి నా గెలుపులో ప్రధాన భూమిక పోషించాడు. రాబోయే రోజుల్లో మంచి పదవులు మన జుత్తిగ నాగరాజు చేపట్టాలని, దానికి నా వంతు కృషి అవసరమైనప్పుడు నేను కూడా అండగా ఉంటానని చెప్పి ఈ శుభ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు నా జన్మదినం పురస్కరించుకుని ఈరోజు ఉండి నియోజకవర్గం ఉండి మార్కెటింగ్ యార్డ్లో ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుతున్నందుకు జనసేన పార్టీ నాయకులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఎంతో ఇంపార్టెంట్ పని ఉన్నప్పుడు కూడా మన ఉండి గౌరవ శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు మరి ఈరోజు నా పుట్టినరోజు అని తెలుసుకుని మరి హుటాహుటిన మరి అప్పటికప్పుడు బయలుదేరి ఈరోజు నా పుట్టినరోజు కార్యక్రమానికి ఇచ్చేసి నన్ను దీవించడానికి వచ్చిన మన ఉండి శాసనసభ్యులు శ్రీ కనుమూరి రఘురామకృష్ణరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.